యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య తన ఇంటి స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారని వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య తన ఇంటి స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారని వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి స్థలమును ఎంపీఓ ఇన్ఛార్జ్ గంజి ధనుంజయ స్థలమును పరిశీలించి రికార్డు ప్రకారంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ బాలలక్ష్మి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందు ఏంది బాగా వచ్చి విచారణ కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాం. బస్ స్టాండ్ కట్టొద్దని పోయి దరఖాస్తు ఇచ్చినాం. ఆ లోపల ఈ పొక్కలు తీసారు, దౌర్జన్యంగా చేసారు. 100 కాల్ కూడా చేసినాం. పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా ఇంత పట్టించుకోలే. పోలీసు వాళ్ళు ఉండి కూడా చూపించారు ఈ గుంతలు వద్దనకుండా. పోలీసు వాళ్ళు మీకు ఏమైందా అని అడుగుతారు. అది చేసుకుంటారు అని కూడా అన్నాడు. ఆ రికార్డింగ్ కాల్ కూడా ఉన్నది నాకు దగ్గర. ఎల్లయ్య కొడుకు నేను ఎల్లయ్య మనవని. ఆ నాయన మాయ పేరు మీద ఉన్న జాగా నా జాగా నాకు కావాలని అంటున్నా. పెంకిళ్ళు ఉండే ఖాళీ స్థలంలో పెంకిటిల్లు ఉండే, అది కూలిపోయింది. తర్వాత నా కొడుకు చచ్చిపోయాడు, మా నాయన చచ్చిపోయాడు. నాకు వెళ్ళాక నేను అట్నే కూలినాలు చేసుకుంటా బతికేటోళ్ళం. వెళ్ళలేక జర ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఏమైనా గవర్నమెంట్కి ఇల్లు గిట్ట వస్తే కట్టుకుందామని ఆగిన. ఇక ఆ లోపు ఇదంతా పంచాయతీ చేస్తారు, కావాలని కుట్ర పట్టి చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ జర సలహా చేసుకొని జర మాకు బస్ స్టాండ్ కట్టకుండా అది చేయండి సార్. మాకు 2 ఆడపిల్లలు, నాకు కొడుకులు లేరు, ఏం లేదు. నాకు ఏం భూమి జాగా కూడా ఏం లేదు. ఇదే జాగానే, అది 111 కాలు ఉన్న జాగా. ఇది పూర్వీకుల నుండి వచ్చిన ఖాళీ స్థలం. ఇది ఇల్లు స్థలం. బొంత ఎల్లయ్య గారి పేరు మీద ఉన్నది. ఇది రివిజన్ రికార్డులో 111 గదాల ఖాళీ స్థలం, పెంకుటిల్లు స్థలం. ఇది ఇక్కడ పెంకుటిల్లు ఉండే, ఆ పెంకుటిల్లు అనేది కూలిపోయింది. ఇప్పుడు ఈ ఖాళీ స్థలానికి తూర్పుకు బొంత అనసూర్య గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. ఆ గవర్నమెంట్లో రికార్డులో ఉన్నది. ఆ బొంత అనసూర్య అంటే ఆమె ఎల్లయ్య కూతురు, కానీ ఆమెకు పిల్లలు ఉన్నారు, భర్త లేడు. ఆమెకి ఇక్కడ పెన్షన్ వస్తుంది, ఆమెకి గ్యాస్ కానీ ప్రతి ఒక్క ఉపాధి హామీ జాబు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆమె ఇల్లు ఆమెకే ఉన్నది. అయితే ఇదే బొంత ఎల్లయ్య ఇల్లు అని చెప్పి వీళ్ళు ఇక్కడ బస్టాండ్ కట్టాలి, ఇది ఖాళీ స్థలం అని చెప్పి దౌర్జన్యం చేసి ఎల్లయ్య గారి జాగాని గుంజుకొని బస్టాండ్ కట్టాలని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడుతూ రాజకీయ నాయకులు బాగా కుట్ర పని చేస్తున్నారు. మరి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళకు అన్ని రకాలు ఉండు. ఈ స్థలం తప్ప ఇతనికి నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఈ స్థలం తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు. ఈ ఖాళీ స్థలాన్ని గుంజుకోవాలని చాలా రాజకీయాలు చేస్తారు ఇక్కడ ఊర్లే. ఇది దయచేసి కలెక్టర్ గారు తొందరగా యాక్షన్ చేసి ఇది ఆపాలని చెప్పి, బస్టాండ్ ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం.